నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రవాసుల జీతాలపైన కీలక సమావేశం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ రైతు సంఘం ఇటీవల పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ రబాల్ ఆల్ హుసైమి గారు మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లోని యూనియన్లు మరియు ఎన్జిఓల డైరెక్టర్ మిషాల్ ఆల్ అజ్మీ గారితో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం వేలాది మంది వ్యవసాయ ప్రవాస కార్మికుల జీతాలను జాతీయ బ్యాంకుల ద్వారా నెలవారీగా చెల్లించాలనే నిర్ణయం పైన చర్చించడం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉన్న వ్యవసాయ కూలీలు కానీ ప్రవాసులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కంపల్సరీగా యజమానులు బ్యాంకుల ద్వారా మాత్రమే చెల్లించాలని చెప్పేసి కొత్త రూల్ తీసుకొని వచ్చింది. అలాగే ఈ యొక్క నిర్ణయాన్ని రైతులైతే వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యవసాయ కార్మికులు తక్కువ వేతనాలు పొందుతారని చెప్పేసి వఫ్రా మరియు అబ్దలీతో సహా మారుమూల వ్యవసాయ ప్రాంతాలలో బ్యాంకులు ఎక్కువగా లేవని, ఉపాధి పొందిన కార్మికులలో చాలా మంది నిరక్షరాస్యులని పేర్కొంటూ రైతుల యూనియన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అబ్దలీ మరియు వఫ్రాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న జీతాల చెల్లింపు విధానాలు కొత్త బ్యాంకు చెల్లింపు అవసరాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సరిపోవని చెప్పేసి రైతుల సంఘం యూనియన్ హైలైట్ చేసింది. వ్యవసాయ కార్మికులను తీసుకురావడానికి మరియు వారి నివాస అనుమతులను మొదటిసారిగా పొందటానికి 60 దినార్ల నుంచి 210 దినార్లకు పెంచాలనే నిర్ణయాన్ని కూడా రైతులు విమర్శించారు. ఇది యూనియన్ కార్యదర్శి అహ్మద్ ఆల్ షబాబ్ గారు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ రైతుల పైన భారీ ఆర్థిక భారాన్ని మీరు వేస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో కువైట్ రైతు సంఘం చైర్మన్ అహ్మద్ ఆల్ అద్వానీ గారు, కార్యదర్శి అహ్మద్ ఆల్ షాబాగ్ గారు మరియు అలాగే ఇతరులు పాల్గొన్నారు. చర్చల సమయంలో మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ఎవరైతే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో ప్రవాస కార్మికులు వ్యవసాయ రంగంలో పనిచేసేవారో వాళ్లకు జీతాలు బ్యాంకుల ద్వారా మాత్రమే బదిలీ చేయాలని చెబుతూ ఉంటే రైతు సంఘాలు మరియు రైతులు కువైటీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చదువు రాదు, ఏమి రాదు, వఫ్రా, అబ్దలీ మరియు అలాగే ఎక్కడ చూసుకున్నా సరే కానీ అక్కడ బ్యాంకులు ఉండవు, వాళ్ళు జీతాలు తీసుకోవాలంటే ఎలా అని చెప్పేసి వ్యతిరేకించడం జరిగింది. మరి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.